నిర్మల్ జిల్లా బాసర IIIT విద్యార్థి ఆత్మహత్య ఎంతో బాధాకరమంటూ బడంగ్పేట్ బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. బాసర విద్యార్థులపై అక్రమంగా కేసులు వేసి చిత్రహింసలకు గురిచేయడంతోనే మానసికంగా కుంగిపోయి విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వాపోయారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి దిష్టి బొమ్మను బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద దహనం చేశారు. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల మంత్రి సబితా రెడ్డిని బడంగ్పేట్ కార్పొరేషన్లో తిరగనివ్వమంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వర్ నియోజకవర్గం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్, బడంగ్పేట్ బీజేవైఎం అధ్యక్షుడు రాలగూడెం రామకృష్ణారెడ్డి, బడంగ్పేట్ కార్పొరేషన్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు రామరెడ్డి, బడంగ్పేట్ మహిళా బీజేపీ పార్టీ అధ్యక్షులు మమత తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈరోజు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేవైఎం ఆధ్వర్యంలో మంత్రి సబితా రెడ్డి గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. దీనికి నిన్న బాసర IIIT కాలేజీలో రాథోడ్ సురేష్ ఒక గిరిజన బిడ్డ నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి వైఫల్యం సబితా రెడ్డి గారే. సబితా రెడ్డి గారు అక్కడ ఉన్న విద్యార్థిని అక్రమమైన కేసులు పెట్టి ఆ విద్యార్థిని మానసికంగా బాధ కలిగించడంతో ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. బాసర IIIT ఉద్యమంలో అక్కడ జరిగిన వసతులు లేక ఆ విద్యార్థులు ధర్నా చేస్తే సురేష్ అనే విద్యార్థి కీలకంగా ముందుండి ఆ ధర్నా నిర్వహించడం జరిగింది. ఇలా బాసర IIIT అక్కడ జరిగిన కార్యక్రమాల్లో విద్యార్థి చురుగ్గా ఉన్నందుకు సబితా రెడ్డి తనపై అక్రమమైన కేసులు పెట్టి ఆ విద్యార్థిని చాలా మానసికంగా బాధకు గురి చేసింది. ఆ విద్యార్థి ఏం చేయాలనో తెలియక ఆవేశపడి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఏర్పడ్డ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విద్యా విధానం చక్కబడుతుంది. మాకు ఉన్నత విద్యలు చదివిన తర్వాత మంచి ఉద్యోగాలు వస్తాయి, బంగారు తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉంటుందని కోటి ఆశలతోటి లక్షలాది మంది విద్యార్థులు, అందులో కొంతమంది అమరులై ప్రాణత్యాగం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క కళాశాలలు కూడా సరైన వసతులు లేవు. ఏ ఒక్క కళాశాలలు కూడా బోధన సిబ్బంది లేరు. వీటిని ఎక్కడికక్కడ నిలదీస్తుంటే వారి మీద మీరు సమస్యలను పబ్లిక్ చెప్తున్నారనే ఉద్దేశంలో వ్యక్తిగతమైన వేధింపులకు గురి చేస్తూ వాళ్ళని చిత్రహింసలు పెట్టిన సందర్భాలలో ఒక విద్యార్థి 10-15 సంవత్సరాలు కష్టపడి చదివి ఈరోజు ఒక కళాశాలలోకి వచ్చి ఉరి వేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటని చెప్పి నేను ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రిని అడుగుతున్నాను. నేను ఈ ఒక్క కళాశాలలనే కాదు, అనేక యూనివర్సిటీలలో కూడా మీరు మాదక ద్రవ్యాలను, డ్రగ్స్ను అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. మీరు చదువుకున్న విద్యార్థులకు ఇంటికో ఉద్యోగం ఇస్తాంటని చెప్పి పూర్తిగా విఫలమయ్యారు. మీరు ఉద్యోగం నిరుద్యోగ యువతకు వృత్తి ఇస్తామంటని చెప్పి నిరుద్యోగ వృత్తి ఇస్తామని అందులో పూర్తిగా విఫలమయ్యారు. నేను మంత్రి గారిని ఒకటే అడుగుతున్నాను. మీరు ఆ శాఖ మంత్రిగా వచ్చినప్పటి నుంచి వరుస వైఫల్యాలు 15 రోజులకు ఒక వైఫల్యం తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వస్తుంది. కాబట్టి మీరు ఇకనైనా సరిదిద్దుకోండి, చాతగాకపోతే పక్కకు జరగండి. కానీ ఎంతో లక్షలాది మంది విద్యార్థుల యొక్క ఉసురు పోసుకోవద్దంటని చెప్పి నేను మీకు వినవిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.